సార్ ఇప్పటి వరకు మనం రెరా గురించి చెప్పారు. సో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో ఇప్పుడు ఓవరాల్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అఫోర్డబిలిటీ ట్యాగ్ అనేటువంటిది ఒకటి, రెండోదేమో జరిగినటువంటి స్కామ్స్ ఫ్రాడ్స్ని తగ్గించుకోవడం అనేటువంటిది. స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్ తగ్గించుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక, ఒకటి ఏదైనా కంపెనీ కానీ లేదంటే రియల్ ఎస్టేట్ వెంచర్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నది అనేటప్పుడు దాని తాలూకా ఎస్క్రో అకౌంట్ అంటాం. అంటే కావాల్సినటువంటి అమౌంట్ అంతా కూడా ఎస్క్రో అకౌంట్లో ముందు పెట్టగలరు అనేటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్ బిల్డర్ తీసుకురావాల్సినటువంటి ముందుగా తేవాల్సినటువంటి అమౌంట్ మొత్తం అంతా కూడా కమిటెడ్గా ఉంచడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉన్నటువంటి ఆస్తులకి అప్పులకి దాని తాలూకా నిష్పత్తి ఏదైతే ఉంటాం, లయబిలిటీస్ టు అసెట్స్ అని చెప్పేసి అని, అది 70% వరకు ఉండగలగాలి. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ 100 కోట్ల ప్రాజెక్ట్ అయితే కనుక అప్పులు 70 కోట్ల వరకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండాలి. మిగతా 30 కోట్ల ప్రమోటర్ తాలూకా ఈక్విటీ ముందుగానే పెట్టాల్సినటువంటి అవసరం ఉండాలి. నెక్స్ట్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అని చెప్పేసి అని ఒకటి మేనేజ్ చేస్తూ ఉంటాం. సో జనరల్గా ఎంత తక్కువ అంటే ఎన్ని తక్కువ ఫ్లోర్లు కడితే బిల్డర్కి అంత ఎక్కువగా కాస్ట్ పడుతూ ఉంటుంది, వాడి ప్రాఫిటబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అలా కాకుండా 30 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు, 100 అంతస్తులు అనేటువంటి లెవెల్లో ఇచ్చేస్తే కనుక బిల్డర్కి ప్రాఫిటబిలిటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఎండ్ యూజర్ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో కొన్నిసార్లు రాజకీయ పైరవీలు కావచ్చు, లేదంటే వాళ్ళ తాలూకా బినామీలు ఎవరైతే ఉన్నారో అటువంటి ప్రాజెక్ట్స్ కన్సిస్టెంట్గా వస్తున్నాయి అనుకునేటప్పుడు రెరా కూడా కొంతవరకు రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విజిలెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ తాలూకా క్యాష్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రాజెక్టు ఫ్లోర్ వైజ్ అనేటువంటిది ఎప్పుడైతే ఫేస్ వైజ్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుందో ప్రతి ఫేస్కి కావాల్సినటువంటి అమౌంట్ ఆల్రెడీ ముందుగానే ఉండగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే తర్వాత లాస్ట్ మినిట్లో నేను బయట నుంచి అప్పులు తెచ్చుకుంటాను, బయట నుంచి తీసుకొస్తాను అనేటువంటి పద్ధతుల్లో కాకుండా ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు ఫేస్ వైజ్గానే ఇస్తారు. అంటే స్లాబ్ వేస్తే ఇంత అమౌంట్, లోపల ఇంటీరియర్స్ పడుతూ ఉంటే ఇంత అమౌంట్, ఫైనల్ టైంలో ఇంత డెలివరీ అని చెప్పేసి అనే అమౌంట్లు ఎలా అయితే మనకు బ్రేకప్ అనేటువంటిది ఉంటుందో అదే రకమైనటువంటిది కూడా త్రూ అవుట్ ప్రాజెక్ట్ లెవెల్ అనేటువంటిది ఉంచుకోవాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ వచ్చేటప్పటికి బిల్డర్స్కి మనం ఎంత చెప్పినా కూడా, రియల్ ఎస్టేట్ డెవలపర్స్కి ఎంత చెప్పినా కూడా ఏంటి అంటే వాళ్ళు వినేటువంటి పరిస్థితి ఉండదు. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వర్స్ట్ కేస్ ఏంటి అనేటువంటిది ప్రిపేర్ అవ్వడం, బెస్ట్ కేస్ అనేటువంటిది హోప్ చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, బెస్ట్ కేసే మొత్తం అంతా కూడా జరుగుతుంది అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఆలోచించుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే దెబ్బ పడుతూ ఉంటుందో ఆ దెబ్బతో మొత్తం అంతా ప్రాజెక్ట్ మూలపడడం, కట్టిన వాళ్ళు కావచ్చు, ఇచ్చిన వాళ్ళందరూ కూడా దివాలా తీయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా స్ట్రింజెంట్గా రెరా అప్రూవల్ ఇవ్వడం మాత్రమే కాదు, త్రూ అవుట్ ద లెవెల్ ప్రాజెక్ట్ తాలూకా పర్యవేక్షణ కూడా జరుగుతూ ఉంటే ఆబ్వియస్లీ ఆ ప్రాజెక్టు డెలివరబిలిటీ అనేటువంటిది బాగా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డేటా ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉంటుందో ఆ డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది రియల్ ఎస్టేట్లో ఎప్పుడూ ఉండదు. మీకు ప్రాజెక్ట్ అప్రూవల్ ఎప్పుడు వచ్చింది అనేటువంటిది ఆ ప్రాజెక్ట్ తాలూకా వెబ్సైట్లో కానీ, లేదంటే వీళ్ళు ఎవరెవరి దగ్గర నుంచి అప్పులు తెచ్చారు అనేటువంటి తాలూకా డీటెయిల్స్ అనేటువంటివి కానీ ఉండవు. దీనికి ఏంటంటే మనం సెబీ దగ్గర నుంచి చూసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర డేటా ట్రాన్స్పరెన్సీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ లేకపోతే తొక్క తీసేస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో రెరా కనుక వచ్చి డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది, ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అనేటువంటివి కావచ్చు, లేదంటే గైడ్ లైన్స్ కావచ్చు, అప్రూవల్స్ అనేటువంటివి కావచ్చు, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరెవరు ప్రాబబుల్గా రిజిస్టర్ అయ్యారు, ఎవరెవరు కొనుక్కోబోతున్నారు అనేటువంటి డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉంటే కొనుక్కునే వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. ఓకే, వీళ్ళు ఇంత అప్పు చేస్తున్నారు, ఇంత పెట్టుబడి పెట్టారు, ఇంతవరకు వచ్చింది అనేటువంటిది. నెక్స్ట్ అప్పులు ఇచ్చే వాళ్ళకి కూడా ఏంటంటే ఈ డేటా ట్రాన్స్పరెన్సీ ఉంటే ఓకే, వీడి మీద ఆల్రెడీ బయట నుంచి వచ్చి 100 కోట్లు అప్పు ఇచ్చాడు, ఇంకా నేను వీడికి అడిషనల్గా 100 కోట్లు ఇస్తే కనుక మళ్ళీ ప్రాజెక్ట్ ఏమైనా జరిగే ప్రమాదం ఉంటుంది అనేటువంటిది అట్లీస్ట్ లెండర్స్ కూడా డేటా చూసి అనలైజ్ చేసుకోవడానికి కనబడుతుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మొత్తం ప్రమాదం అంతా జరిగిన తర్వాత, సబ్ప్రైమ్ క్రైసిస్ లాంటిది వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడానికన్నా ముందు ఆదిలోనే మొత్తం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేటువంటిది చూసి అప్రూవల్స్ ఇచ్చి చేయగలిగితే కనుక, అంటే ఎన్ఫోర్స్మెంట్ కూడా స్ట్రాంగ్గా ఉండగలగాలి. ఇప్పుడు సెబీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే
రెగ్యులేటర్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ కూడా. సో రెరా కూడా సేమ్ రెగ్యులేషన్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఉంటే కనుక ఏదైనా ప్రాజెక్ట్లో డీవియేషన్స్ ఉన్నా కూడా లేదంటే అనుకున్నట్టుగా జరగకపోయినా కూడా వెంటనే వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకునేటట్టుగా ఉండగలగాలి. సో ఈ లెవెల్లో ఉంటే కొంతవరకు స్కామ్స్ ఫ్రాడ్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చాలా మంది అనుకునేది ఏంటంటే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అధికార బలం అనుకోండి, లేదనుకుంటే వాళ్ళకున్న పలుకుబడి అనుకోండి, దాని ద్వారా బ్యాంకుల నుంచి డబ్బులు తెప్పించుకోవడాలు, రుణాలు ఇప్పించుకోవడాలు, ప్రాజెక్టులు ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే దివాలా తీస్తే కనుక వీటికి మళ్ళీ బ్యాంకులు వెళ్ళి బెయిల్అవుట్ చేయడం అంటూ ఉంటాం. అలా కాకుండా ఓకే వీడు చేయాల్సినటువంటి మిస్టేక్ ఆల్రెడీ చేశాడు కాబట్టి వాడి తాలూకా పర్సనల్ అసెట్స్ని కూడా అటాచ్ చేయగలిగితే కనుక ఆబ్వియస్లీ కొంతమంది బిల్డర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, వాళ్ళకి స్పృహ వస్తుంది. ఓకే నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నేను ఉంటున్నటువంటి ఇల్లు కూడా జప్తు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భయాన్ని మనం క్రియేట్ చేయగలిగితే వ్యాపారం చేసేవాడు కూడా క్లియర్ కట్గా వ్యాపారం చేయగలుగుతాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అఫోర్డబిలిటీ ట్యాగ్ అని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను నేను. ఏదైనా సరే మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉంటే కనుక, అంటే ధరలు ఆకాశాన్ని ఉంటే కనుక మనం కొనలేని పరిస్థితి ఉంటుంది. కొనలేని పరిస్థితి ఉండేటప్పుడు ఏంటి అంటే కనుక ఓకే దాన్ని నేను ఎలా కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచనకు వస్తాం. అంటే అప్పుడు చేయకూడనటువంటి అప్పులు చేయడం కావచ్చు, లేదంటే ఎక్కువగా లోన్లు తీసుకోవడం కానీ, లేదంటే ఎక్కువ అమౌంట్ కూడా లోన్ తీసుకోవాల్సినటువంటి అవసరం, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా లోన్ తీసుకురావడం, లేదంటే ఈఎంఐ బర్డెన్ ఏదైతే ఉంటుందో నాకు వచ్చేటువంటి ₹1,00,000 50,000 60,000 ఈఎంఐ కింద పోతే నా దగ్గర మిగిలేదు ఏముండదు. సో ఆ అఫోర్డబిలిటీ ట్యాగ్ పోకుండా ఉండడం కోసం గవర్నమెంట్ ట్రై చేయాలి, రెరా కూడా ట్రై చేయాలి. అట్ ద సేమ్ టైం బిల్డర్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ట్రై చేయగలిగితే ఆబ్వియస్లీ అఫోర్డబిలిటీ ట్యాగ్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ తాలూకా సొంతింటి కళ ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారో అది నిజమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అఫోర్డబిలిటీ ట్యాగ్ తీసేసుకొని సొంతింటి కళ రావాలి అంటే కనుక మీ వ్యాపారంలో మీ లాభాల కోసం ఆ అఫోర్డబిలిటీ ట్యాగ్ అనేటువంటిది పోగొడుతున్నారు, సొంతింటి కళను దూరం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. Okay, sir. Thank you, sir. Thank you so much for your valuable time and wonderful information, sir. Thank you.